అక్కినేని దగ్గుబాటి కుటుంబాల మధ్య బంధుత్వం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. స్వర్గీయ రామానాయుడు కూతురు లక్ష్మిని నాగార్జునకిచ్చి ఫిబ్రవరి 18, 1984లో మ్యారేజ్ జరిపించారు. రామానాయుడు అక్కినేని మధ్యలో ఉన్న సాన్నిహిత్యం రెండు కుటుంబాల మధ్య బంధుత్వానికి దారితీసింది. అయితే పెళ్లి తర్వాత నాగ్ చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆయనపై వినిపించే వార్తలను లక్ష్మి తట్టుకోలేకపోయింది. దీంతో వివాహం జరిగిన 6 సంవత్సరాల తర్వాత 1990లో ఆమె నాగార్జున నుంచి డైవర్స్ తీసుకుంది. అప్పటికి నాగచైతన్య జన్మించి 4 సంవత్సరాలైంది. ఆ తర్వాత నాగార్జున అమలను మ్యారేజ్ చేసుకున్నాడు. నాగచైతన్య హైదరాబాద్లో పుట్టినప్పటికీ నాగ్ లక్ష్మి విడాకుల తర్వాత 19 ఏళ్ళు వచ్చేదాకా తల్లితోనే చెన్నైలో ఉన్నాడు. లక్ష్మి చెన్నైలో ఇంటీరియర్ డిజైనర్గా పనిచేసేది. ఆ క్రమంలో ఈమె చెన్నైకి చెందిన శరత్ విజయరాఘవన్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన చెన్నైలోని సుందరం మోటార్స్ సంస్థకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఈ ఇద్దరు దంపతులకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అతడి పెళ్లికి నాగచైతన్య కూడా హాజరయ్యాడు. ఇప్పటికీ వీలున్నప్పుడు నాగచైతన్య చెన్నైలోని తన తల్లి ఇంటికి వెళ్తుంటాడు. సమంత కూడా అత్తగారింటికి వెళ్తూ ఉంటుంది. ఈ ఇద్దరి ప్రేమాయణం ముందు తెలిసింది కూడా లక్ష్మికే. రీసెంట్గా జరిగిన చైతు శ్యామ్ నిశ్చితార్థ వేడుకకు లక్ష్మి తన భర్త విజయరాఘవ్తో పాటు హాజరైంది.